నే పొగడనా స్వామి కృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసి పాడనా స్తోత్రమే గీతిని పాడనా స్వామి స్తుతి చేసి పాడనా స్తోత్రమే కాపాడినదే నీవే కదా దానియేలును సింహపు కాపాడినదే నీవే కదా జలప్రళయములో నోవాను కాచిన జలప్రళయములో నోవాను కాచిన బలవంతుడకు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి పాడనా స్వామి స్తుతి చేసి పాడనా సమయ కరుణతో నీవే కదా సమయ కరుణతో నీవే కదా పాపుల కొరకై ప్రాణము ఇచ్చిన పాపుల కొరకై ప్రాణము ఇచ్చిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్రమే గీతిని పాడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్రమే యేసు నామమునే ఈ నామమునే మనము చాటెదము అది అన్ని నామముల కన్నా ఘనత కలదని ఈ నామమునే మనము చాటెదము లోకములో ఎంతమంది దేవతలున్నా ఏకైక దేవుడు యేసు ఒక్కడే లోకములో ఎంతమంది దేవతలున్నా ఏకైక దేవుడు యేసు ఒక్కడే 10,000 మంది పురుషుల కన్నా 10,000 మంది పురుషుల కన్నా ప్రత్యేక దేవుడు ఒక్కడే ఈ నామమునే మనము చాటుదము అది
ఇవ్వలేరు నెమ్మది రాజులందరైనా నెమ్మదినిచ్చేవాడు యేసు ఒక్కడే. ఈ నామమునే ఆడిదము అన్ని నామముల కన్నా ఘనత కలదని. ఈ నామమునే ఆడిదము కలుగా వాత్సల్యం నీ కృపా చూపించు. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృపా చూపించు. పాపము చేశాను రోజున పాపము చేశాను రోజున తెలిసిన అతిక్రమమే తెలిసిన పాపములే తెలిసిన అతిక్రమమే తెలిసిన పాపములే నీ సన్నిధిలో నా పాపములే నీ సన్నిధిలో నా పాపములే
కనులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టెను. ఏలయనగా నీవు రక్షణకర్తయకు దేవుని మరిచిపోతివి. ఆ సమయ దుర్గమైన నీ శైలము జ్ఞాపకము చేసుకొనలేదు. అందరి చేత నీవు రమ్యమైన వనములను నాటిచి వచ్చితివి. వాటిలో అన్యమైన ద్రాక్షవలను నాటితివి. వాహుబాహు జనముల సముద్రముల అక్కటమైనను అర్పించును. జనముల జనముల గేషలను ఘోషలను గేషించును. సాయంకాలమున తెల్లటెల్లుదురు, ఉదయం కాలమున లేకపోవుదురు. ఇదే మమ్ములు దోచుకుంచిన వారి భాగము, మా సొమ్ము దొంగల వారికి పట్టుదల. ఇదే కొద్ది వాక్యం తీరుతున్నారు. మరుగుపరిచి నేను కాదు ప్రభువు మాట్లాడుతుంది. మీ మాటలు పరిశుద్ధమైనవి, సత్యమైనవి, యథార్థమైనవి, నిత్యమైనవి, జీవముతో కూడుకుని పరిశుద్ధుడు. ఇవి అగ్నివంటి మాటలు పలకటానికి ఇదిగో ప్రభా, నేను ఎన్నదగిన వాడు కాను, అరుడు కాదు, పాత్రుడు కాదు. అయినప్పటికీ నేను మీకు సిలువ చెంత మరుగుపరిచి ఇదిగో ప్రభా, నా యొక్క నోటి ద్వారా, నా యొక్క నాలుగు ద్వారా నా తగులు ఈ మాటలు మీ గడువుతో మీరు మాట్లాడు అయిపోతుంది కదా. మాటలు రాబోచునే సూపరుతారు వేగపరుచున్నాము తండ్రి. ప్రభుత్వ ప్రియా దేవుని సంగమం ఈ ఆరాధనకు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన రక్షకుడు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం, వీళ్ళ గమనించండి. గోధుమ గింజలు కానివ్వండి, వరి గింజలు కానివ్వండి, ఏ విత్తనపు గింజ అయినప్పటికీ అది భూమిలో పడి సావకపోయినట్లయితే అది ఫలించదు. ఎప్పుడైతే భూమిలో పడి వస్తుందో దాని యొక్క పాత స్వభావాలంతా కోల్పోయి దాని యొక్క గతాన్నంతా కూడా సావపడి పాతి పెట్టబడి చంపబడిన తర్వాత నూతనముగా అది కొత్త మొలక ములుస్తుంది. అది కొత్తగా చిగురు పెడుతుంది, చిగురు తొడుగుతుంది, పుష్పిస్తుంది. అది ఫలాలు ఫలించడానికి మొక్కగా, రాలుగా
అది గొప్ప ఫలవృక్షంలో మారుతుంది. ఎందుచేతంటే అది చనిపోయి దాని యొక్క పాత స్వభావాన్ని కోల్పోయి పాత స్థితిని చచ్చిపోయి భూమిలో పాతిపెట్టబడుతుంది. ఒక నూతనమైనటువంటి తొడుగుగా, నూతనమైన చిగురుగా, మొగ్గగా అది బయలుదేరినప్పుడు అది క్రొత్తదనంగా బలము తెచ్చుకొని అది మొక్కగా చక్కగా ఫలించడానికి. అయితే ఇది చావకున్నట్లయితే గతంలో పాత గింజ ఏ విధంగా ఉందో అది అలాగే ఉంటుంది. అది ఎప్పుడైతే భూమిలో పాతి పెట్టినప్పుడు అది చచ్చి నూతనమైనటువంటి చిగురుగా, మొక్కగా పుష్పముగా, లేదా ఒక వృక్షముగా, ఫలవృక్షముగా మారుతుంది. మన యొక్క పాపపు చేతుల్లో కూడా మనం చూసి ఆలోచన చేసినట్లయితే మన పాపపు బ్రతుకులు, పాపపు జీవితాన్ని, పాపపు నైజాన్ని, పాపపు స్వభావాన్ని కూడా మనం క్రీస్తు యొక్క నామములో అది బాధ్య పెట్టబడకపోయినట్లయితే, క్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా దాన్ని చంపకపోయినట్లయితే మన జీవితం కూడా ఒంటిగానే మిగులుతుంది. నిష్ఫలితముగా, ఉపయోగం లేకుండా, పనికి మారిన దానిగా, గుర్తింపు లేని దానిగా అది పడి ఉంటుంది. గమనించి ఎప్పుడైతే మనం క్రీస్తు యొక్క నామంలో, క్రీస్తులో మన యొక్క పాపపు బ్రతుకులు, పాపపు స్వభావం చంపబడి మన పాపమును ఒప్పుకొని మన పాపపు నైజాన్ని, స్వభావాన్ని ఆ క్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా మనం దాన్ని చంపుతాము, లేకపోతే దాన్ని విడిచిపెడతాము, దాన్ని తొలగించుకుంటాము. గమనించండి బిడ్డలు, క్రీస్తు యొక్క నామంలో మనము మన యొక్క పాపపు స్వభావం చంపబడాలి. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. క్రీస్తు యొక్క నామంలో తల్లి గర్భంలోని పుట్టిన మొదలుకొని నేటి వరకు ఎటువంటి స్వభావంతో, ఎటువంటి నైజంతో, ఎటువంటి ఆలోచనలతో మనం జీవిస్తున్నామో, బ్రతుకుతున్నామో, ఆ స్వభావం అంతా కూడా క్రీస్తును ఒప్పుకున్న తర్వాత, క్రీస్తు నామంలో చేర్చబడిన తర్వాత, అనగా క్రీస్తు నీ నా పాపములు ఆయన శిలువ మరణం ద్వారా ఆయన మోసుకు పెట్టాను. అదేవిధంగా నీ నా పాపము విషయంలో ఆయన శిలువలో మరణము ద్వారా ఆయన బాధి పెట్టబడ్డాడు, అంటే మరణించాడు. మనము పొందవలసిన మరణం ఆయన పొందాడు. ఆ పాపపు మరణం ద్వారా మనకు పాప బ్రతుకు కూడా విడిచిపెట్టబడవలసి ఉంది, సమాధి చేయబడవలసి ఉంది. అందుకే పౌలు గారు రోమ సంఘానికి రాస్తూ చదివే మాట్లాడుతున్నారు. 6 వచ్చేమో 6, 7 వచ్చంలో మనం చూసుకుంటే మనం ఇక్కడ పాపములకు దాసులు ఉన్నప్పుడు చదవగా మన యొక్క ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది అంటాడు. మన యొక్క పాపపు స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడేటువంటి అనుభవాన్ని మనం పొందుకోవాలి బిడ్డ. మనం ఏదో మాటల ద్వారా మనం ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో మన బాప్తిస్మం పొందినప్పుడు లేదా సమాజంలో, సంఘంలో మరి బహిరంగ ఒప్పుకోల ద్వారా సాక్షిగా నిలబడతాను, ప్రభుని యొక్క పాపాలుగా మరణించండి, నేను సంఘం ఎదుగుతా విధంగా కాపరీతుని ఒప్పుకుంటున్నానని చాలా సందర్భాల్లో బాప్తిస్మం పొందినటువంటి సమయాలు మన పిల్లలు చూస్తాం. అయితే మాటలకే పరిగెత్తుతుంది సందర్భాలు. అదే హృదయపూర్వకంగా దాన్ని విడిచిపెడుతున్నామా లేదా, మనస్పూర్వకంగా దాన్ని విడిచిపెడుతున్నామా లేదా? ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక మనం ఏది చేసినా ఆత్మపూర్వకంగా చెయ్యాలి. పెదవుల మీద చేసిన దాన్ని ఆయన పట్టించుకోడు, నోటి ద్వారా పలికిన దాన్ని పట్టించుకోడు. బిడ్డ హృదయంలో నీకు మార్పు ఏర్పడాలి, నీ అంతరంగంలో మార్పు ఏర్పడాలి. గమనించి యేసు ప్రభువారు ఒక పరిచయుడు ఆయన వాళ్ళ గృహానికి భోజనాన్ని పిలిచాడు. ఆ భోజనానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన భోజనాన్ని కూర్చున్నాడు. సందర్భంలో పరిచయం అంటాడు కదా, అయ్యా మీరు భోజనానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోలేదు, శుభ్రం చేసుకోకుండా భోజనం చేస్తున్నారని ఆయన పరిచయుడు యేసు ప్రభువుతో మాట్లాడుతాడు.
అని అన్నప్పుడు ప్రభు అంటాడు కదా, మీరు పళ్ళెము వెలుపల, పళ్ళెము గిన్నెలు వెలుపల తోముతారు కానీ లోపల తోమని ఎందుకని? అంతరంగంలో అంతరంగాన్ని తోమటి ముందు అంతరంగాన్ని శుద్ధీకరించుకోండి, అంతరంగాన్ని పరిశుద్ధపరచుకోండి. మనం ఎప్పుడు కూడా వెలుపలకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, బహిరంగంగా బాహ్యరంగానికే మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మన శుద్ధి శుభ్రత కూడా బాహ్యరంగానికే పరిగెత్తు. ఎన్నెన్నో కాస్మెటిక్స్ వాడుతూ ఉంటాం, ఎన్నెన్నో లోషన్స్ వాడుతూ ఉంటాం, ఎన్నెన్నో చాలా కాస్ట్లీ సోప్స్ వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా బాహ్యరంగా బాహ్య చర్మపు రంగులకు తేజస్సు తేవటానికి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అంతరంగం యొక్క శోభను గుర్తించడం, అంతరంగం యొక్క పరిశుద్ధతకు మనం ప్రాధాన్యతము వేసుకోవడం. ఆ పరిశుద్ధత మాట అన్నమాట. అదే మీరు గిన్నెలు పళ్ళెలు వెలుపలే తోముతుంటారు కానీ లోపల ఎందుకు తోమన్నప్పుడు పరిస్థితుడు ఒకసారిగా నోరు మూసాడు. నిజమే, మన యొక్క పాపపు జీవితము, పాపపు స్వభావము క్రీస్తు యొక్క శిలువ మరణముతో పాతి పెట్టబడితే లేదా? ఇది ఎప్పటికీ కూడా పాతి పెట్టుకుంటాం. దాంట్లో మనకు కనపడదు. మారు మనసు ఒక్కసారి వచ్చి పడబెట్టాలి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది నిరంతరం కూడా మనం అభ్యాసం చేయవలసిన ప్రక్రియ. ఏ పాపి జీవితంలో మారు మనసు ఒకేసారి జరగదు. ఈ మార్పు ఒకేసారి జరగదు. బిడ్డలారా గమనించండి. క్రమక్రమంగా మనం ప్రభువులో ఎదిగి పడితే మన హృదయంలో మార్పు సంతరించుకుంటాం. అందుచేతనే రోమస్తు పూర్వం అంటాడు కదా, ఒకసారి ఇక్కడ వచ్చి చదువు. అదే 6వ అధ్యాయం రోమా. చనిపోయిన వాడు మాత్రమే పాపం నుండి విమోచింపబడ్డాడంట, పాపం నుండి విడిపించబడ్డాడు. వాడు పాప బంధకాల నుండి, బలబంధకాల నుండి వాడు విడిపించబడ్డాడు. ఎవడైతే క్రీస్తు నామములో చనిపోతాడో, ఎవడైతే క్రీస్తు నామములో ఆయన యొక్క శిలువ మరణంతో కూడా వాడు బాధ్య పెట్టబడిన అనుభవం, వాడి యొక్క పాపముల విషయంలో బాధ్య పెట్టబడిన అనుభవాన్ని సంతరించుకుంటాడో వాడు మాత్రమే పాపం బంధకాల నుండి వాడు విడిపించబడ్డాడు. క్రీస్తు నామములో సాగని వాడు, వాడికి పాప విమోచన లేదు, పాపం నుండి విడుదల లేదు. బిడ్డలారా వాడి పరలోక రాజ్యము వారసత్వం లేదు. దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగా అర్హులుగా వాళ్ళకి యోగ్యత లేదు. బిడ్డలారా ఇది చెప్పంటే పాపపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము ముందుగా ఆ పాపాన్ని విడిపించుకోవాలి, ఆ పాపాన్ని వదిలించుకోవాలి. ఆ పాపపు గుళికలు, పాపపు యొక్క మొలకలు, పాపపు యొక్క పిలకలు మనలో చోటు చేసుకుంటుంది. ఇలా గమనించండి. నేను పాపక్షమాపణ పొందాను, మారు మనసు పొందాను అనుకుంటూ ఉంటాను. చాలా సందర్భాల్లో ఏమైతే నువ్వు మారు మనసు పొందాను నువ్వు అనుకుంటూ ఉంటావు, కొన్ని సందర్భాల్లో నీ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెడుతూ ఉంటావు, నీ యొక్క అసలు స్వరూపాన్ని బయట పెడుతూ ఉంటావు. అంటే నీవు పూర్తిగా మారు మనసు పొందాలి. ప్రభు యొక్క నామంలో నీ పూర్తిగా సావలే. చాలా మంది అంటూ ఉంటారు, మన వాడు పెద్దవాడు చింత చచ్చిన పులుపు చాలా గమనించండి. అంటే వాడి నిజ స్వరూపం లోపల ఉంది, వాడు అసలు స్వభావం వాడు లోపల ఉంది. పెట్ట వాడు తగిన సమయంలో దాన్ని పైకి లాగుతాడు. ఒరే నేను ఇదివరకు అయితే వాటి ఎన్ని రకాలు ఏం చేయాలని చేసేటట్టు. అంటే వాడు పూర్తిగా మారు మనసు పొందలేదన్నమాట. వాడు ఉన్నాడు లోపల, ఆ పాప పురుషుడే ఉన్నాడు, ఆ పాపపు స్వభావం లోపల దాగి ఉన్నది. బిడ్డలు గమనించాడంటే వాడు తగిన సమయంలో దాన్ని బయటకు తీసుకొస్తున్నాడు అన్నమాట. గమనించండి. చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. చాలా రకాలుగా మనం చూస్తాం. మారు మనసు పొందేవాడు చెప్పుకున్నవాడు, విశ్వాసంలో చెప్పుకున్నవాడు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. బిడ్డలు నేను ఇది మాట్లాడడానికి అయితే నేను ఏం చెప్పి అదే చెప్పి అని మాట్లాడుతూ ఉంటాను. ఆడవాళ్ళు మామూలు స్త్రీ పురుష భేదం లేదు. ఈ విషయాలు పాప విషయంలో అందరూ ఒక్కడే, అందరూ పాపం చేసి దేవుడు నుంచి మహిమను పొందలేకపోతున్నారు. నేను వార్త పాపం ఎవరికి కూడా గ్రహింపు కాదు, లింగ భేదం లేదు, వయసు భేదం లేదు. గమనించండి. అది చెప్తాం. అది ఒంటిగా ఉండేలా, అది చావకుండా ఉండేలా అది ఒంటిగా ఉంటుందంటే పెట్ట. ఎప్పుడైతే అది వస్తుందో అది విస్తారంగా పరిస్థితి. దేని చేత నువ్వు జయించబడుతున్నావో దానికి నువ్వు దాసుడిగా ఉంటున్నావు అన్నమాట. ఏదైతే నీవు విడిచిపెట్టలేకపోతున్నావో, ఏదైతే నీకు ఒక బలహీనత వెంటాడుతుందో, ఏ పాపం బలహీనత, ఏ పాపం రుగ్మత
నీ జీవితాన్ని వెంటాడుతుందో, అనుసరిస్తుందో, వెంబడిస్తుందో, దాన్ని నువ్వు ఎంతగా వదిలించుకుందామన్నా అది నేను విడిచిపెట్టకుండా నేను పట్టుకొని పిడుస్తున్నదో దానికి నువ్వు దాసుకుమయ్యావు. అంటే దాన్ని నువ్వు జయించలేకపోతున్నావు, దాన్ని నువ్వు ఓడించలేకపోతున్నావు. గమనించండి, చాలా సందర్భాల్లో మనవాడు టీవీలు కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు విడిచిపెడతాం అనుకుంటారు, కానీ దాన్ని విడిచిపెట్టలేకపోతుంటారు. ఏదో సందర్భంలో ఏం చూసుకున్నప్పుడు అలా టీవీ పెట్టి ఏదో చూస్తున్నాం కదా, చేసుకుంటాము. అప్పుడే సాధారణ బలముగా ఎదుర్కొంటానికి సిద్ధపడుతుంది బిడ్డ. దాన్ని మనం చూస్తూ ఉంటాం, లోకాసువార్తలు మనం చూస్తాం బిడ్డ. ఒక దెయ్యము వాడి హృదయంలోకి వెళ్ళిన తర్వాత వాక్యము లేనటువంటి, పశ్చాత్మ లేనటువంటి హృదయాన్ని చూచిందట. ఎక్కడ వాడికి కనపడలేదట. నీరు లేని చోట వెలుగుతుందని మాట్లాడుతుంటారు బిడ్డ. నీరంటే పరిశుద్ధాత్మక గుర్తు, వాక్యానికి గుర్తు బిడ్డ. గమనించండి, శుద్ధీకరణ చేసుకుంటాము. అప్పుడే సాధారణ బలముగా ఎదుర్కొంటానికి సిద్ధపడుతుంది బిడ్డ. దాన్ని మనం చూస్తూ ఉంటాం, లోకాసువార్తలు మనం చూస్తాం బిడ్డ. ఒక దెయ్యము వాడి హృదయంలోకి వెళ్ళిన తర్వాత వాక్యము లేనటువంటి, పశ్చాత్మ లేనటువంటి హృదయాన్ని చూచిందట. ఎక్కడ వాడికి కనపడలేదట. నీరు లేని చోట వెలుగుతుందని మాట్లాడుతుంటారు బిడ్డ. నీరంటే పరిశుద్ధాత్మక గుర్తు, వాక్యానికి గుర్తు బిడ్డ. గమనించండి, శుద్ధీకరణ గుర్తు. ప్రభావం మీ నామం హెచ్చింపబడాలని, కనపరచబడాలి, ఆరాధించబడాలి. ఇదిగో ప్రభావం మీ గొప్పలు పెట్టుకోవాలి. ఆరాధన ఏర్పాటు చేస్తున్నాను ప్రభావం. ఈ ఆరాధన ప్రభావం మీరు తీసుకున్నారు. ప్రతి ఒక్క బిడ్డని బట్టి మీకు బిడ్డలు ప్రభావం స్టాండ్ పెడుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభావం మరి ప్రేమించేటువంటి బిడ్డలు చక్కని ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తి, క్షేమాన్ని వేడల తీవ్రతలు వడగాల్పులు తిరుగుతున్నాయి. పరిస్థితులు మీ బిడ్డల ప్రభావ పగల రాత్రి తగలకుండా పెద్దపడి స్త్రీలు సంఘం బిడ్డ జ్ఞాపకం చేసుకుని తగిన కాలం మంది వారికి సుఖపరచాలని అందించి తల్లి బిడ్డలు క్షేమకు సహాయం ఇచ్చి ఎవరైతే గర్భం దాల్చవలసిన బిడ్డలు ఉన్నారో వారికి సంఘంలో ఎవరైతే గొడ్రాళ్ళు ఉన్నారో ప్రభావ జ్ఞాపకం చేసుకుని ద్వితీయ సంతానంతో ప్రభావ మరి గర్భం దాల్చిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకునే బిడ్డలు సండే స్కూల్ పిల్లలు కానివ్వండి ప్రభావ, ఎటువంటి స్కూల్ పిల్లలు ప్రభావ, హై స్కూల్ బిడ్డలు, కాలేజీ బిడ్డలు, ఇంజనీరింగ్ బిడ్డలు, ఇదిగో ప్రభావ మరి 10 బిడ్డలు ఉద్యోగాలు చూస్తున్నారండి. 10th క్లాస్ బిడ్డలు ప్రభావ 27వ తారీఖు నుండి పరీక్షలు రాస్తున్నారండి. అదేవిధంగా ప్రభావ ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా 7వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్నాం. అదే ప్రభావ ఏ బిడ్డలు ఏ పరీక్షలు రాస్తున్నారో ఆ బిడ్డలు ఆ పరీక్షలు సిద్ధపరచండి. వాటికి రావాల్సిన జ్ఞానాన్ని ప్రభావించండి, వివేచనని ప్రభావ ప్రతి పరిస్థితికి చక్కని జవాబులు రాయగలిగే ప్రభావ జ్ఞానంతో ఇప్పటి బుద్ధి జ్ఞానం సర్వసంపదలు నీ యొక్క గుర్తున్నాయి కానీ నేర్పం బట్టి శ్రమిస్తున్నాను. ఈ ప్రభావ ప్రతి బిడ్డ కూడా ప్రభావ ఉత్తీర్ణత సాధించాలని సాధించండి. మా సంఘంలో కూడా ఏ బిడ్డలు కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా చక్కని ఉత్తీర్ణత, మంచి గ్రేడ్, మంచి ర్యాంకులు ఈ ప్రభావ వారికి అనుగ్రహించడానికి కృపను దైత్యం అందుకున్నాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు బిడ్డలు కూడా సంఘంలో ఉన్నారు. వారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభావ బలహీనతలు గల బిడ్డలు అంతా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభావ గృహాలు కట్టుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి గృహాలు కొంత మధ్యలో పెండింగ్లు ఉన్నాయి ప్రభావ. ఆర్థిక పనులు కొంత కొరత ఏర్పడి, లోటు ఏర్పడి ప్రభావ మరి ఇంకా పూర్తి కావాల్సినటువంటి గృహాలు కూడా ప్రభుత్వాలుగా పూజించడానికి కూడా ఏర్పాటు చేయండి. అదేవిధంగా ప్రభావ వివాహాల కోరిక తెచ్చుతున్న బిడ్డలు ఉన్నారు. మరి సంఘంలో వివాహాల కోరిక తెచ్చుతున్న బిడ్డలు ప్రభావ మనకి చక్కని మరి జతన ప్రభావ సాగైన సహాయం మనకి ఏర్పాటు చేయడానికి కృపను అనుగ్రహించినాడు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక ప్రభావాలు ఏమితో కొంత మరి బిడ్డలు కొన్ని కుటుంబాలకు ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన. అదేవిధంగా ఇది ప్రభావ మరి కుటుంబ పరిస్థితి, కుటుంబాల్లో మరి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు కొన్ని కుటుంబాలు తరపున పరిస్థితి చూసుకుని వారి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఏ కుటుంబంలో ఎటువంటి సహాయ సంఘటన కోరుతున్నారు ప్రభావ, వారికి కావలసినటువంటి తగిన సహాయ సహకారాలు అందించి వారి పరిస్థితులను మెరుగుపరిచి ప్రభావ క్షేమమైన మార్గంలో నడిపించడానికి మీ కృపను దయచేయమని అడుగుతున్నాం. పరిస్థితులుగా మంత్రులు గారి ప్రభావ మరి మంత్రులు రాలేకపోయినప్పటికీ మరి సహాయకుల మరి ఇంకో ప్రభావ మరి సహాయం వల్ల ప్రభావ మంత్రాన్ని తీసుకొని రాబడ్డారు. జ్ఞాపకం చేసుకొని మరి వారికి క్షేమం దయచేయండి, ఆరోగ్యం దయచేసి బలం దయచేయండి. వారి పనులు వారు చక్కగా చేసుకోగలిగి అటు కృపను అందించబడుతున్నాం. ప్రభావ జ్ఞాపకం చేసుకోవాలి. వారి బలహీనతడి వారి విడుదల చేసి ప్రభావ వారి చక్కగా వారి పనులు వారు చక్కగా చేసుకొని వారికి మనం దయచేయబడుతున్నాం. ఆయన
వారికి ప్రతి అవస్థ యాకోబు గారి కూడా వారి యొక్క గ్యాప్ గురించి ఈ సంఘంలో ఎంతో సుదీర్ఘ కాలంలో పెట్టిన ఇంకా ప్రతిపాదన సన్నిధిలో సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. మంచి యాప్ గురించి ఎదురు చూస్తున్నారు. యాప్ ప్రభావ అధికారులు స్పందించి ప్రభావ యాప్ త్వరగా ఏర్పాటు చేయబడినట్టు ప్రతి సహాయ శాఖలు అందించండి. అదేవిధంగా వారికి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, వారి కుటుంబ పరిస్థితులు కానివ్వండి, వారికి ఇంటి పరిస్థితులు కానివ్వండి, ఏమైనా ఆ యొక్క పరిస్థితులు అన్నింటిలో కూడా ఇక్కడ చేర్చబడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఏదో ఒక సమస్య ద్వారా ప్రభావ ఏడబడుతున్నారు, తల్లి జ్యోతి పడుతున్నారు. ఇదిగో ప్రభావ ఆ యొక్క పరిస్థితులు కలవరపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎవరి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల నుండి వారిని విడుదల చేసి క్షేమకరమైనటువంటి అనుకూలమైనటువంటి సంతోషకరమైన సమాధాన పరిస్థితులు వారిని నడిపించడానికి మీకు ఎప్పుడు దయచేయబడుతాం. తండ్రి పరిస్థితులు వేసవి ఎండలు తీవ్రమైన వడగాల్పులతో పుట్టిస్తున్నాయి. ఇదిగో ప్రభావ 122 సంవత్సరాల క్రిందట కాసిన ఎండలు ఉష్ణోగ్రత మరి ఈ సంవత్సరంలో ప్రభావ చోటు చేసుకున్నాయి, నమోదవుతున్నాయని రికార్డులు తెలియజేస్తున్నాయి ప్రభావ. మరి అదేవిధంగా ప్రభావ ఎండల నుండి ప్రభావ వేడి నుండి ఇదిగో ప్రభావ ఉష్ణ తాపం నుండి ప్రభావ వడగాల్పు నుండి ఇదిగో ప్రభావ మా యొక్క సంఘ బిడ్డలు కాచి కాపాడని అడుగుతాం తండ్రి. చెప్తుంటే ఇదిగో ప్రభావ ఎక్కడ తిరిగిన డొక్కాడినటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి కదా ప్రభావ, బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభావ. బిడ్డలు ప్రభావ బయటికి వెళ్ళి కష్టపడకు పని చేసుకోకుండా ప్రభావ జీవనాధారం గడిచే పరిస్థితి లేదు కనుక ప్రభావ ఏ బిడ్డలు ప్రభావ ఏ పని పాటలు వారు కొనసాగుతున్నారో ఆ పనిపాట్లు చేసుకున్న పరిస్థితుల నుండి వారిని కాచి కాపాడని అడుగుతాం తండ్రి. పగలు ఎండదెబ్బ రాత్రి ఎండదెబ్బ తగలకుండా ఇశ్రాయేలు పనులు ఏ విధముగా మీరు ఎండలో ప్రభావ మీరు కాచి కాపాడరు, మీరు అగ్నిస్తంభం మేఘస్తంభం వారు కాచి కాపాడరు. అదేవిధంగా మా యొక్క సంఘ బిడ్డలు కూడా ప్రభావ ఎండలో వారి పనులు వెళ్తున్నప్పుడు ఆ పని పాటల్లో ప్రభావ మహిమగా అస్తమించారు. వారి మీద పనులు కాపుదలుగా వచ్చి వారిని కాచి కాపాడని అడుగుతాం. ఇదిగో ప్రభావ మా యొక్క రాష్ట్ర నాయకులను మా యొక్క దేశ నాయకులు మీరు కాచి కాపాడని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో ప్రభావ కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ఒక పక్కన ఇదిగో ప్రభావ మా యొక్క వేసవి ఎండ వడగాలు కూడా ప్రభావ పెరుగుతున్నాయి. ప్రభావ యొక్క పరిస్థితులన్నింటి నుండి కూడా మా యొక్క రాష్ట్రాలు మా దేశాన్ని మీరు కాచి కాపాడని అడుగుతున్నాం. ఇదిగో ప్రభావ మా యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. అదే ప్రభావ 6వ తారీఖు సాయంకాలం 7 గంటలకు స్మారక కూడికలు కూడా నీకు నామానికి మహిమ కలిగినట్టుగా గంట కలిగినట్లుగా ప్రభావ కూడికలు ఏర్పాటు చేసుకుని ప్రభావ అనేక మంది వచ్చి ప్రభావ నేను గణపరచబడినట్టు ప్రభావ నీకు జీవవాక్యాన్ని విని మరి జీవితాలు సరి చేసుకున్నట్టు ఒక అవకాశముగా అది అనేక సమయంలో సత్యం చేసుకున్నట్లు మీరు సహాయం దాయిత్యమని ఇదిగో ప్రభావ పుట్టినరోజు జరుపుకున్నటువంటి బిడ్డ సరే ఇదిగో బాలప్రసాద్ మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో ప్రభావ మరి ఏకస్ తీసుకొచ్చినటువంటి ఇదిగో ప్రభావ చిట్టు కళ్యాణ్ బాబును దీవించండి, ఆశీర్వదించమని ఇదిగో చేర్చబడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు వస్తుంది దీవించి ఆశీర్వదించమని మాత్రం రాబోతులే సూపర్ ధర వేడుకొంచున్నాము తండ్రి. ప్రేమయ్యి పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడు నడుపుడు మనందరికీ తోడేండు గాక. ఆమేన్. అందరికీ